గుడ్ మార్నింగ్ ఫ్రమ్ వనము ఫ్యామిలీ. బాగున్నారండి? నేను రేనా స్టెల్లా చాలా హాయిగా హ్యాపీగా క్రొయేషియా కొత్త దేశం వెళ్ళామండి. ఆ దేశము సూపర్ అంటే సూపర్, ముఖ్యంగా న్యాచురల్ బ్యూటీ. ఆ దేశంలో చాలా లేక్స్ ఉన్నాయి. లేక్స్ అంటే సరస్సులు అంటారు కదా, సరస్సు అంటే నాకు సరసాలాడడం గుర్తుకొస్తుంది, కానీ సరస్సు అంటే లేక్ అండి. అయితే అక్కడ 3 రోజులు ఉన్నామండి. ఆ 3 రోజుల్లో తిరిగిసాం, ఇలాగలకి కాదు. అయితే మేము ఉట్టి క్రొయేషియాలో రాజధాని నగరంలో మాత్రమే ఉన్నాము. ఒక 2-3 గంటలు ప్రయాణం చేసి బయటకు వెళ్తే ఇంకా బాగా చూడొచ్చు, కానీ మాకు అంత టైం లేదు ఈసారి. నెక్స్ట్ టైం మాత్రం ఒక రోజు ఎక్స్ట్రా యాడ్ చేసి తప్పకుండా అవి కూడా చూస్తాము. మీరందరూ రెడీగా ఉంటే వీడియోలోకి వెళ్ళిపోదామా? వెల్కమ్. క్రొయేషియా దేశానికి స్వాగతం, సుస్వాగతం. ల్యాండ్ అయిపోయామండి. ఎయిర్పోర్ట్ టెర్మినల్ సరికొత్తగా ఉంది. 2017లో దీన్ని కొత్త ఎయిర్పోర్ట్గా ప్రారంభించారు. ఆల్రెడీ సంవత్సరానికి 5 మిలియన్ల ప్రయాణికులతో బిజీ అయిపోయిందండి ఈ ఎయిర్పోర్టు. మా లగేజీ తీసుకొని బయటకు రావడానికి మాకు ఎక్కువ సమయం పట్టలేదు. మా డ్రైవర్ మా కోసం వేచి ఉండటం చూసి మేము సంతోషించాము. మళ్ళీ ఎయిర్పోర్ట్ నుండి హోటల్కు అందమైన బెంజ్ వ్యాన్లో విఐపి ట్రాన్స్ఫర్ మాకు. వెస్టర్న్ జాగ్రెబ్ హోటల్ నగరం నడిబొడ్డున ఉంది. విమారా మ్యూజియం మరియు ప్రపంచ ప్రసిద్ధ నేషనల్ థియేటర్ మరియు ఒపెరా హౌస్ అన్ని పక్కనే ఉన్నాయి. ఈ హోటల్లో ఉండడానికి ఒక రోజుకి సుమారు $200 బఫే బ్రేక్ఫాస్ట్ తోటి. మా హోటల్ అన్నిటికీ దగ్గరలోనే సిటీ సెంటర్ లోనే ఉంది. సెంట్రల్ స్క్వేర్, మార్కెట్లు, అనేక కఫేలు మరియు రెస్టారెంట్లు సులభమైన నడక దూరంలో ఉన్నాయి. మా వెస్టర్న్ హోటల్ మేడ మీద నుండి మీకు ఎలా ఉందో చూడండి. బాగుంది కదూ? ఎండాకాలంలో రిలాక్స్ అవుతూ చుట్టూ ఉన్న నగరాన్ని ఆస్వాదిస్తూ కాలం గడపడం నిజంగా అందంగా ఉంటుంది. మా హోటల్ కు అనుబంధంగా ఒక కసినో కూడా ఉంది, కానీ మేము అక్కడికి ఆడాలని అనుకోలేదు. మేము చేయవలసిన మంచి పనులు చాలా ఉన్నాయి. కసినో అంటే జోదం లాంటిదండి. కోరుండి డబ్బులు దొబ్బించుకోవడం అన్నమాట. మేము జూలై 15వ తారీఖుని మేము చేరుకున్నాము క్రొయేషియా. అయితే మరుసటి రోజు 16వ తారీఖు రీనా గారి పుట్టినరోజు అండి. రెస్టారెంట్ కు వెళ్లే బదులు రూమ్ సర్వీస్ ఆర్డర్ చేసాము. బ్రేక్ఫాస్ట్ కు స్టెల్లా గారు హోస్ట్ గా మారారు. చూడండి. ఇట్ హ్యాస్ సమ్ ఫ్రూట్స్. చెప్పమ్మా. Bread. Is there something in I think bread. tea. Where is the eggs? It's for orange juice. Where is the egg? See, come. There's nothing else. It's just like a metal thing. Oh. Ah! There's Wow. something here. Wow, there is eggs inside. Oh, this pancake's And wait, Amma. this one's mine. Ooh, I think they kept it hot anamata. Nice and nice anamata. Ooh, nice Amma. ఏంటి? జాగ్రెబ్ సిటీ టూర్ బయలుదేరిపోతున్నామండి. చూసేద్దామా మరి? జాగ్రెబ్ నగరం క్రొయేషియా దేశం రాజధాని నగరం. ఇది యూరోప్ లో అత్యంత ముఖ్యమైన రవాణా కేంద్రంగా ఉంది. జాగ్రెబ్ ప్రాంతం క్రొయేషియా యొక్క రహదారి, రైలు మరియు వాయు అంటే ఫ్లైట్స్ నెట్వర్క్లకు కేంద్రంగా ఉంది.
ఇది వైవిధ్యమైన ఆర్థిక వ్యవస్థ, అధిక జీవన నాణ్యత, మ్యూజియంలు, క్రీడలు మరియు వినోద కార్యక్రమాలకి ప్రసిద్ధి చెందిన నగరం. వీధులు చూస్తే వందల ఏళ్ల చరిత్ర మీకు తప్పకుండా అనిపిస్తుంది. జాగ్రేబ్ అన్న పేరు యొక్క చారిత్రక రికార్డు 1134 నుండి ఉంది. 1094లో కప్టోల్ వద్ద స్థిర నివాసం పునాదిని సూచిస్తుంది. 1242వ సంవత్సరంలో జాగ్రేబ్ ఒక స్వేచ్ఛా రాజ నగరంగా మారింది. చూడండి, ఇది క్రొయేషియా జాతీయ జెండా. మీలో చాలా మందికి ఈ జెండా గుర్తుంటుందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. ఎందుకంటే క్రొయేషియా సాకర్ ఫుట్బాల్ కోసం ఐరోపాలో అత్యంత ప్రజాదరణ పొందిన దేశాల్లో ఒకటి. 1991లో స్వాతంత్రం పొందినప్పటి నుండి వారు 6 సార్లు ప్రపంచ కప్ సాకర్కి అర్హత సాధించారు. ఇది నగరం నడిబొడ్డున ఉన్న చాలా మంచి గిఫ్ట్ షాప్ అండి. మీరు చూస్తున్నది ఇది జాగ్రేబ్ క్యాథెడ్రల్ నుండి నడక దూరంలో ఉంది. వస్తువులు చాలా చవకైనవి మరియు ఇక్కడ మీ స్నేహితుల కోసం ఏదైనా కొనడానికి మంచి ప్రదేశం. వాస్తవానికి నేను బయట ఉండి వీడియోలు తీస్తున్నానండి, ఎందుకంటే నాకు షాపింగ్ అంటే పడదు కనుక. మా గ్రూప్ సభ్యులు మాత్రం అక్కడ చక్కగా నాణ్యమైన సమయాన్ని గడుపుతున్నారు. మేము ఇప్పుడు క్యాథెడ్రల్ వద్ద ఉన్నాము. 13వ శతాబ్దానికి చెందిన జాగ్రేబ్ క్యాథెడ్రల్ జాగ్రేబ్ లోని కప్టోల్ లో ఉన్న ఒక క్యాథలిక్ క్యాథెడ్రల్. ఇది క్రొయేషియాలో 2వ ఎత్తైన భవనము మరియు ఆల్ప్స్ కి ఆగ్నేయంగా గోతిక్ వాస్తు శిల్పం యొక్క అత్యంత స్మారక భవనం. 2020లో జాగ్రేబ్ లో భూమి కంపించినప్పుడు, అంటే భూకంపం అండి, క్యాథెడ్రల్ యొక్క గోపురం కూలిపోయింది మరియు పైకప్పు కూడా దెబ్బతింది. రిపేర్లు చేస్తున్నారు. మేము జూలై 2024లో అక్కడ ఉన్నాము. ఇంకా రిపేర్స్ అవుతూనే ఉన్నాయి.
మీరు ఇప్పటివరకు చూసిన అన్ని ప్రభుత్వ భవనాలు వాస్తవానికి మా హోటల్ వెస్టర్న్ జాగ్రెబ్ నుండి నడిచే దూరంలో ఉన్నాయి. చిలిపి ప్రేమ చిరునామా, చిలిపి ప్రేమ చిరునామా, చిరునామా. నీలి మేఘం నీవే, ప్రేమ వర్ణం నీవే, ప్రాణగీతం. దీనిని కింగ్ టామస్లావ్ స్క్వేర్ అని పిలుస్తారు. ఇది ప్రధాన రైల్వే స్టేషన్ ఎదురుగా జాగ్రెబ్ లోయర్ టౌన్ యొక్క సెంట్రల్ ప్లాజా. పబ్లిక్ స్క్వేర్ చెట్లు మరియు పూల మంచాలతో నిండి ఉంది. వీటిలో అందంగా ల్యాండ్స్కేప్ చేయబడిన ప్రాంతాలు ఉన్నాయి. ఇవి లునిసి యొక్క గ్రీన్ హార్స్ షూ యొక్క కేంద్ర బిందువుగా పరిగణించబడతాయి. చిలిపి ప్రేమ చిరునామా, చిలిపి ప్రేమ చిరునామా, చిరునామా. నీలి మేఘం నీవే, ప్రేమ వర్ణం నీవే, ప్రాణగీతం నీవే, స్నేహబంధం నీవే. చిలిపి ప్రేమ చిరునామా, చిరునామా, చిలిపి ప్రేమ చిరునామా, చిరునామా. ఆకాశం నీలం అదిరే గానం, తొలకరి చూపే చెలికి సాయం. ఆకాశం నీలం అదిరే గానం, తొలకరి చూపే చెలికి సాయం. మాయేది ఊసలే, మాయేది చిలిపి ప్రేమ చిరునామా, చిలిపి ప్రేమ. మేము జగ్రేబ్ నగరంలో ఉన్నప్పుడు ఒక పెద్ద కొండ ఉందండి. ఆ కొండ ఎక్కి అక్కడ నుండి ఊరంతా 2-3 నిమిషాల్లో చూసేసాము. చాలా చాలా బాగా అనిపించింది. జగ్రేబ్ ఊరు మాత్రం కేక. చిరునామా, మాయేది చిలిపి ప్రేమ, ఊసలే, చిలిపి మాయ. Oh, he's eating typical Andhra style. Rice and papu. వావ్! జాగ్రెబ్లో మంచి ఇండియన్ రెస్టారెంట్లో చేతితో రకరకాల ఇండియన్ వంటకాలు తింటుంటే హ్యాపీ అనిపించిందండి. దొరకలేని ప్రదేశంలో దొరికితే ఆ ఫీలింగే వేరే అబ్బా. అబ్బా చూడండి ఎంత అందంగా ఉందో. దీని పేరే ప్లిట్వాయిస్ లేక్స్ నేషనల్ పార్క్ క్రొయేషియా. ఇది చాలా అందమైన పార్కు, కానీ ఇంకో ఊరిలో ఉంది. సుమారు 2 గంటల ప్రయాణము. బోస్నియా దేశం దగ్గరలో ఉంది. ఇది దూరం అని ఈసారి వెళ్ళలేదు, కానీ నెక్స్ట్ టైం తప్పకుండా వెళ్తాము. 1 రోజు ప్రయాణం ఇక్కడికి. క్రొయేషియా ట్రిప్కి 1 ఎక్స్ట్రా రోజు యాడ్ చేసి ఈ లేక్ దగ్గరికి కూడా వెళ్తాము నెక్స్ట్ టైం.
మొత్తానికి క్రొయేషియా దేశం చాలా చాలా ఎంజాయ్ చేసాము. ఇప్పుడు ఇంకో దేశం వెళ్ళడానికి ప్రయాణం అవుతున్నాము. అయితే ముందుగా క్విజ్ గురించి తెలుసుకుందాము. తర్వాత నెక్స్ట్ ఏ కంట్రీ వెళ్తున్నామో కూడా చెప్తాను. టైం. పోయే వారం ప్రశ్నకి క్రొయేషియా దేశం రాజధాని నగరం జగ్రేబ్ మనం ఆల్రెడీ చూస్తాం కదా ఇప్పుడు. అయితే వచ్చే వారం ప్రశ్న ఏంటంటే మొనాకో దేశంలో ఎంతమంది మిలియనర్స్ ఉన్నారు? చాలా గొప్ప దేశం అండి మొనాకో, మన నెక్స్ట్ కంట్రీ. నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి. మీకు నిజంగా నచ్చితే లైక్ చేయరా ఒకసారి. మీ శామ్ వనము, మీ ట్యూబర్. బాయ్.